హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం, శుభకరం. భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు, ఇలా రిలేషన్‌షిప్ ఏవైతే ఉంటుందో, ఆ రిలేషన్స్‌లో డిస్టర్బెన్స్ ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు, పాటించవలసినటువంటి పరిహారం ఏమిటి? అలాగే ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ బాస్‌తో కావచ్చు, బాస్‌కి వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళతో కావచ్చు, ఈ రిలేషన్స్ ఎలా దెబ్బతింటున్నాయి? అలాగే బయట వాళ్ళతో, మన చుట్టుపక్కల వాళ్ళతో ఇలా ఉంటున్నప్పుడు ఏ పరిహారాలు చేయాలి? ఈ 2 పరిహారాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా లింగ పురాణంలో అసలేం తెలియజేయబడింది? లింగ పురాణాన్ని పఠనం చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనాలేమిటి? దానికున్నటువంటి ప్రాసెస్ ఏమిటి? అలాగే 14వ తేదీ నాడు జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. బుధవారం 14వ తేదీ మే నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బహుళ విదియ రాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు నక్షత్రం అనురాధ ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు వర్జం సాయంత్రం 6 గంటల 56 నిమిషాల నుండి 7 గంటల 41 నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు శుభ సమయాలు సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిథి వారి నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెండ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ 11 గంటల 47 నిమిషాల్లోపు ప్రయత్నం చేసినప్పటికీ మనం ఏ కోరికతో అయితే గనక ఆ ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తామో దాంట్లో సక్సెస్‌ని పొందగలుగుతామని చెప్పి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కనుక చక్కగా ఈరోజు మీరు మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని ఉదయం 11 గంటల 47 నిమిషాల లోపుగా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభం చేయండి. మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలుసుకోవాలి అనంటే ఈరోజు నారద జయంతి. నారద మహర్షి జన్మించినటువంటి సుదినం ఈరోజు. నార అంటే జ్ఞానము, అంటే ఇచ్చేవాడు. నారదుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. నారదుడు అంతే మహాత్ముడైనటువంటి నారదుడిని మనం కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. విష్ణు భక్తికి పరాకాష్ట నారదుడు. మొట్టమొదటి వాగ్గేయకారుడు నారదుడు. మొట్టమొదటి హరికథకుడు నారదుడు. వారిని ఈరోజు మనం అందరం కూడా స్మరించాలి. నారదుడి యొక్క ప్రచోదన మేరకే సాక్షాత్ భాగవతాన్ని వ్యాస మహర్షి రచించాడు. నారదుడి యొక్క సూచన మేరకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని కూడా మనకి అందించడం జరిగింది. కనుక ఆయన లేకపోతే విజ్ఞానం ఏది కూడా మనకి అందేటటువంటిది కాదు. ఇటువంటి నారద మహర్షిని ఈరోజు మనం అందరం కూడా స్మరించాలి. ఇక నేటి దినఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఏమైనా వివాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం చాకచక్యంగా వ్యవహరించడం అనేది మంచిది. శత్రువులు బాగా పెరుగుతారు. దృష్టి దోషం కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు ఏమున్నా వాటిలో వాయిదాలు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి సహాయం కోరడానికి లేదా మీరు చేద్దాం అనుకున్న సహాయం వాళ్ళకి చేయడానికి, బాధ్యతల వలన నెరవేర్చుకోవడానికి, కొత్తవైన ప్రయత్నాలు ప్రారంభం చేసుకోవడానికి, విలువైనటువంటి వస్తువుల సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి వీటన్నింటికి ఈరోజు ఉన్నటువంటి కాలం చక్కగా సహకరిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శత్రుబలం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు అయినంత వరకు కూడా ఈరోజు ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం మంచిది. ఏదైతే 10 మందితో డిస్కస్ చేస్తారో వాటిలో అంత పెద్దగా లాభం రావడానికి అవకాశాలు గోచరించట్లేదు.
ఇంట్లో ఉన్నటువంటి వారితో ఈ రోజున వాదోపవాదాలు జరిగే అవకాశాలున్నాయి. వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంట్లో లేదా బయట ఎక్కడో అక్కడ ఒక తగాదా లేదా ఒక చిన్న మనస్పర్ధ, అంటే మనసుకి కష్టం కలిగే ఒక అంశం లేకుండా ఈరోజు పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. క్రయ విక్రయాల విషయంలో పట్టు విడుపుగా గనక ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్నటువంటివి సాధించుకోగలుగుతారు. డాక్యుమెంటేషన్‌కి సంబంధించిన అంశాలలో తొందరపాటు నిర్ణయానికి ఏమాత్రం పనికిరాదు. ఆరోగ్యం కూడా కొంత చికాకు పరిచే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. లింగ పురాణం. లింగ పురాణం గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా మనం పురాణాలలో చెప్పుకోవచ్చు. ఇది పురాణ క్రమంలో 11వ పురాణం. పేరులోనే ఉంది లింగ పురాణం. శివుడి గురించి తెలియజేసేటటువంటి పురాణం. సాక్షాత్తు శివుడే తెలియజేసిన పురాణం. ఇంకా చెప్పాలంటే ఇందులో మొత్తం 11,000 శ్లోకాలున్నాయి. ఇది పూర్వార్థం, ఉత్తరార్థం అని 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో పూర్వార్థంలో 108 అధ్యాయాలుంటే ఉత్తరార్థంలో 55 అధ్యాయాలు ఉన్నాయి. వెరసి మొత్తం 163 చాప్టర్స్‌తో ఉండేటటువంటిది ఈ లింగ పురాణం అని చెప్పుకోవచ్చు. దీనిలో శివుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని చాలా విస్తారంగా చెప్పారు. పంచభూతాలతో పాటుగా సూర్యచంద్రుడు, ఆత్మ అనబడేటటువంటి లేదా యజమాని అనబడేటటువంటి 8 రూపాలలో శివుడు ఎలా ఉంటాడు అనేటటువంటి దాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. దీంతో పాటు అష్టాంగ యోగం ద్వారా శివుడు ఎలా ఆరాధన చేయాలి అనే అంశంతో పాటుగా విష్ణువుకి, శివుడికి చెప్పినటువంటి అనేకమైన విషయాలు, విష్ణువు చేసినటువంటి శివ స్తోత్రాలు, బ్రహ్మ యొక్క జననం, లింగార్చన యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఆచరించే విధి విధానాలు, శివుడికి చెందిన మానస పూజ, యుగధర్మాలు, సప్తద్వీపాలు, వాటిలో ఉండేటటువంటి అంశాలు, సప్త సాగరాలు అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ముఖ్యంగా దిక్పాలకులకు సంబంధించిన నగరాల యొక్క వర్ణన ఇందులో ఉంటుంది. అంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు ఇలా ఉండే దిక్పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నగరాల పేర్లు అమరావతి, తేజస్విని, వైవస్వతి, కృష్ణవర్ణ, శుద్ధవతి, గంధవతి, అలక, యశోవతి అనబడేటటువంటి ఈ 8 నగరాలు కూడా ఎలా ఉంటాయి, వాటిలో ఉండే విశేషాలు ఏమిటి, ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా శివ సంబంధమైన కథలు బాగా ఉంటాయి. శ్వేతుడు అనేటటువంటి రాజుగారికి మృత్యువు సమీపం కావడం, ఆ సందర్భంలో కాలాన్నే పరమేశ్వరుడు శిక్షించి శ్వేతుడిని రక్షించడం, ఇలాంటివి చాలా మనకు ఇందులో కనబడుతూ ఉంటాయి. మనకి మార్కండేయుడి యొక్క వృత్తాంతంలో అక్కడ ఆయన యమధర్మరాజును శిక్షించినట్లుగా ఉంటుంది. యముడు కేవలం మృత్యు ప్రదాత మాత్రమే. కాలం దానికన్నా పైనుండేది. కాలాన్ని అనుసరించి కదా మృత్యువు వచ్చేది. ఆ కాలాన్ని కూడా పరమేశ్వరుడు జయిస్తాడు. కాలం కూడా పరమేశ్వరుడి యొక్క భక్తులకు లోబడి ఉంటుంది. ఆయన కాలకాలుడు అనేటటువంటి నిరూపణ చేసేటటువంటి భక్తి రసభరితమైనటువంటి కథలు ఇందులో ఎన్నో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాక ఎప్పుడూ కూడా కాశీక్షేత్రంలో ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా మృత్యువు పొందినట్లయితే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అంటూ కాశీ మహత్యాన్ని చాలా విస్తారంగా చెప్పిన పురాణం లింగ పురాణం. అంతటి గొప్పదైన శివ మహత్యాన్ని తెలియజేసిన ఈ లింగ పురాణాన్ని ఎవరైతే పఠనం చేస్తారో లేదా వింటారో వారికి ఉన్నంత కాలము కూడా సమస్తమైన భోగాలు కూడా కలుగుతాయని, అంత్యమందు కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ పురాణం యొక్క ఫలశ్రుతి మనందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి అంత గొప్పది ఈ లింగ పురాణం. ఇక ఈ 14వ తేదీ ఈ సంఖ్యను 1గా మారిస్తే అంటే 1 + 4 5 అవుతుంది. 5 అవుతుంది. 5గా మారుతుంది. దీనికి ఆధిపత్యం వహించే గ్రహం బుధ గ్రహం. బుధుడు అంటేనే అసలు అదృష్టానికి కారకుడు. ఎందుకంటే సాధారణంగా 14వ తేదీలో జన్మించిన వారిని అదృష్టవంతులుగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అదృష్టం అనగానే అందరం అందలం ఎక్కితేనే అదృష్టం అనేది కాదు. ఉన్నంతలో కలిగి ఉండడాన్ని అదృష్టంగా, ఉన్నంతలో ఆనందంగా ఉండడాన్ని అదృష్టంగా భావించాలి. కనుక ఇదొక లక్కీ నెంబర్. అందుకనే ఈ 14వ తేదీ పుట్టిన వారందరికీ కూడా అదృష్టం ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బుధుడు ఏంటంటే వ్యాపార కారకుడు. అందుకని ఈ 14వ తేదీలో జన్మించిన వారికి వ్యాపారం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు వ్యాపారంలో బాగా రాణించడానికి, సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వ్యాపారస్తులుగా కాకుండా ఉద్యోగస్తులు ఉన్నారనుకుందాం. ఎందుకంటే వారికి ఉండేటటువంటి మిగతా జాతకం అంతా కూడా చూసుకోవాలి కాబట్టి ఉద్యోగస్తులుగా ఉన్నా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి.
ఆకర్షణీయమైనటువంటి రూపం ఎక్కువగా ఉంటుంది. 14వ తేదీలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా పుష్కలంగా ఉంటాయి. పండితులుగా వీళ్ళుండడానికి అవకాశాలు, గాయకులుగా మారడానికి, నటులుగా జీవితం సాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. వీరికి 32, 41, 59 ఈ సంవత్సరాలలో అనుకూలతలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే వీళ్ళ వయసు 32, 41, 59 ఉన్నటువంటి సంవత్సరాల్లో అనుకూలత ఉండే అవకాశాలుంటాయి. వీరికి బలహీనత ఎక్కడ ఉంటుంది అంటే గనక ప్రేమలో. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ మనసు వీళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళ మనసు మీద కనుక వీళ్ళకి ఆధిపత్యం లేకపోతే ప్రమాదం. అది ప్రేమలే కావచ్చు, ఇతరిత్రా ఉండే రిలేషన్స్ కావచ్చు, అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరితో అయినా సరే వీళ్ళు విపరీతంగా వెంటనే చెల్లించిపోయి రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మానసికంగా కనుక ఈ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే అద్భుతంగా వీళ్ళు బాగా ముందుకెళ్ళగలుగుతారు. ఇది ఒక్కటి వీళ్ళు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. చక్కగా సంపాదించుకుంటారు. అలా అని చెప్పి కోటీశ్వరులైపోతారు, ధనవంతులైపోతారు అనడానికి కూడా ఏమీ లేదు. అసలు వీళ్ళు కష్టాలు రావనడానికి కూడా ఏం లేదు. కష్టం, సుఖాలు 2 కూడా ఉంటాయి. కానీ చక్కగా వాటిని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా స్థిరాస్తులు కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కూడా రూపాయి చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకని చెప్పి వీళ్ళు ఎక్కువగా ఆర్థిక విషయాల గురించే ఆలోచిస్తారని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. వీళ్ళు కలిసొచ్చేటటువంటి తేదీలు ఏమిటంటే గనక 5, 9, 14, 18, 23, 27. కాబట్టి 5, 9, 14, 18, 23, 27 ఈ తేదీల్లో గనక వీళ్ళు ఏమైనా పనులు చేసినట్లయితే సక్సెస్‌ని త్వరగా అందుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులని చూసుకున్నట్లయితే ఈరోజు పెట్టినటువంటి వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త కంగారు పడతారు. కానీ అవి ఎక్కడికి పోవడానికి అవకాశాలు లేవు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. సహకరించేవారు ఎవరూ ఉండరు. అప్పులు చేయక తప్పనటువంటి స్థితిలో ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరాలు ఈరోజు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అపోహలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఒక ఒపీనియన్‌కి రావడానికి, ఒక అంచనాలు వేయడానికి ఈ రోజున్న కాలం మాత్రం అంత అనుకూలమైనది కాదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా కాలం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. అందుకని ముఖ్యమైన పనులు ఏమున్నా ఇవాళే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. రేపటికి వాయిదా వేసుకోకండి. వయసులో పెద్దవారన్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్లి వైద్య సంప్రదింపులు జరిపే వాటన్నింటికి కూడా ఈ రోజున్న కాలం అనుకూలం. కనుక రేపటికి ఏ పని కూడా వాయిదా వేయకుండా అన్నీ కూడా సకాలంలో ఈ రోజే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించుకునే రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే కాలంగా చెప్పుకోవాలి. దృష్టి దోషం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కూడా అలసట ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈరోజు అయినంత వరకు కూడా రిస్క్ అనే పదానికి దూరంగా ఉండడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. శుభవార్త శ్రవణం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి. కొత్త థాట్స్ వస్తాయి. వాటి కార్యరూపాన్ని కూడా ఇవ్వగలుగుతారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ రోజున చక్కగా సానుకూలపరుచుకోగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉండే ప్రతి అంశాన్ని కూడా సానుకూలపరుచుకునే రోజు. గ్రహస్థితి చక్కగా సహకరిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. ఇక కుటుంబ సభ్యుల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, రిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు పాటించే పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, అలాగే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, మీకుండే బంధువులతోటి తాత, అత్త, మామ ఇలా ఎవరితో అయినా సరే అప్పటిదాకా బాగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆ రిలేషన్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా తేలికైన పరిహారం.
నిదానం మీద ఫలితాలొస్తాయి. వేగంగా ఫలితాలు ఎప్పటికీ రావు. అలానే భార్యాభర్తల మధ్యలో అన్నాం కదా అని చెప్పి విడాకుల దాకా ఉన్నటువంటి వాడికి ఇది పనిచేయదు. ఆదిలోనే మనం దేనికైనా చికిత్స చేసుకోవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసిందేమిటంటే కనుక ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ గాజు బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 ముక్కలు పటిక పెట్టాలి. పటికలు పెట్టిన తర్వాత దీని మీద కొద్దిగా శాండిల్ పౌడర్ కూడా చల్లాలి. దీనిని నైరుతి మూలలో పెట్టండి. ఇలా ఒక నెలంతా ఉంచిన తర్వాత, నెలయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి శాండిల్ పౌడర్‌తో ఉన్నటువంటి ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో, మనకి పటిక ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి భూమిలో పాతిపెట్టండి. అదే గాజు బౌల్‌లో మళ్ళీ సేమ్ ఇలానే రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ప్రతి నెల కూడా మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చినట్లయితే క్రమేపీ మార్పొచ్చి దాని కారణంగా స్థిరంగా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. రిలేషన్స్‌లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్‌కి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంకా మిగతావి అంటే బాస్‌కి కిందున్న వాళ్ళతో కావచ్చు, లేకపోతే మీ బాస్‌తో పడకపోవడం కావచ్చు. ఇలా చుట్టుపక్కల వాటితో ఇబ్బందులకి ప్రతిమా వాళ్ళతో ఉండేటటువంటి ఇబ్బందులకి ఏవైతే ఉంటాయో, మనకి ఇంట్లో పనిచేసేసేటువంటి సర్వెంట్స్‌తో కావచ్చు, ఇలాంటి వేరే వాళ్ళతో కావచ్చు వచ్చే ఈ సమస్యలు తట్టుకోవడానికి ఒక గాజు బౌల్ తీసుకోండి. దానిలో ఒక పటిక ముక్క పెట్టండి. ఈ పటిక ముక్క పెట్టి దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వాయువ్య దిశలో ఏర్పాటు చేయండి. అంటే ఒక గాజు బౌల్‌లో ఒక పటిక ముక్కను పెట్టి డైరెక్షన్ మార్చడం వల్ల ఇన్ని మార్పులు గమనించుకోవచ్చన్నమాట. దీన్ని వాయువ్య మూలలో ఉంచండి. ఈ వాయువ్య మూలంలో ఉంచి ఒక నెల రోజుల పాటు ఇలానే ఉంచి, నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ముక్కను తీసి ఎక్కడైనా భూమిలో పాతిపెట్టేస్తూ ఉండండి. ఇంట్లో మీ ప్రహరీ లోపల భూమిలో మాత్రం ఇంటి లోపల మాత్రం పాతిపెట్టకండి. ఎక్కడైనా వేరే అంటే బయట పాతిపెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇంకో కొత్త మొక్క తీసుకున్నారు. మళ్ళీ గాజు బౌల్‌లో ఉంచారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వాయు డైరెక్షన్‌లో ఇలా చేస్తూ రండి. మంచి ఫలితాల్ని అందుకోగలుగుతారు. ఇది ఒక తేలికైన పరిహారం. తప్పక పాటించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇష్టం లేనటువంటి పనిని తప్పక చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇక విద్యార్థులకు శ్రమ బాగా పెరిగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. రోజు ఇంచుమించుగా సాధారణంగా సాగుతుంది. పెద్దవైనటువంటి విశేషాలైతే మాత్రం ఏమి లేవు. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించాల్సినటువంటి రోజు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురాకు పచ్చ. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. సొంత నిర్ణయాలు చక్కగా తీసుకోగలుగుతారు. ఎదుటివారి యొక్క బాగోగులను కూడా విచారిస్తారు. మీతో పాటు 10 మందిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. మీ సంతకానికి విలువ పెరుగుతుంది. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఇలా ఇంచుమించుగా రోజంతా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి కన్నా ఇవాళే అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులేమున్నా ఇవాళే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గ్రే కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కూడా అదే స్థాయిలో చక్కగా అందుకోగలుగుతారు. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులున్నా ఉపయోగపడే ఖర్చులే అన్ని విధాలా కూడా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వాహనానికి సంబంధించిన మరమ్మతులనేవి కాస్త తప్పకపోవచ్చు. ఆరోగ్యపరమైన ఊరట కూడా లభించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలుగుతుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం దశరథీకృత శని స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు అన్ని విధాలా ఈరోజు కాలం చక్కగా సహకరిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడానికి లేదా ప్రయాణాల పరంగా లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే రాజీ ప్రయత్నాలకు, శుభకార్య ప్రయత్నాలకు, ఆకర్షణ కలిగినటువంటి కార్యక్రమాలకు వీటన్నింటికి కూడా ఈరోజు కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు లేతాకుపచ్చ. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతో అర్చించడం. ఇవి నేటి దిన ఫలితాలు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.